సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. విశాఖ సిఐఐ సమ్మిట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు సార్. స్టీల్ ప్లాంట్ను వైట్ ఎలిఫెంట్తో పోల్చారు. దాంతోపాటు ఉద్యోగులు పనిచేయకపోవడం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్కి నష్టం వస్తుంది అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాయి సార్. ఒకసారి ఈ వివాదానికి కారణమైన చంద్రబాబు వ్యాఖ్యలు ఒకసారి ప్లీజ్. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? ఏనయ్యా, అంటే పబ్లిక్ సెక్టర్ లో ఉందని బెదిరిస్తా కూర్చుంటే ఎంతో పైన ప్రతి ఒక్కరు ఇదే మరి మీరు క్వశ్చన్స్ అడుగుతా ఉంటే అన్ని ఎందుకు లాభాలు ఉన్నాయి, ఇక్కడ నష్టం ఎందుకు వస్తా ఉంది? నేను కూడా 3 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైంది డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ హక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో. పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా? నేను ప్రైవేట్ చేయనని ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. బహుశా కొంతమంది మీరు కూడా ఉన్నారేమో సార్. అండ్ గతంలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు విశాఖలో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సంబంధించి మాట్లాడారు కార్మికులతో కలిసి. అది కూడా అందరం కలిసి కాపాడుకుంటామా లేదా? ఇప్పుడు చెప్పండి. కాపాడుకుంటాం, కలిసి పోరాడతాం. విశాఖపట్నం ఉక్కు. రైట్ సార్. చంద్రబాబు రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట. ఇదేం రాజకీయాల్లో ఒక చంద్రబాబు నాయుడే బ్రాండ్ కాదు. కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్న బ్రాండ్ ఒకటి ఏంటంటే ఈయన ఏ అంశం పైన ఒకే స్టాండ్ లో ఉండరు అని. అందరి నాయకులకు వర్తిస్తుంది. చంద్రబాబు విషయంలో ఎక్కువ చెప్తుంటారు. మీకు 2004 ఎలక్షన్స్ కు ముందు ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల పైన బట్టాలు ఆరేసుకోవాలి అన్నారు. అదే చంద్రబాబు నాయుడు తర్వాత ఉచిత విద్యుత్ కాదు, ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాదు, మీకు 2009కి వచ్చేవరకు ప్రతి ఒక్కరి అకౌంట్లో 2,000 రూపాయలు వేస్తా అన్నాడు. 2024కి వచ్చేవరకు సూపర్ సిక్స్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే సంక్షేమ పథకాలతో దేశ ఎకానమీ నాశనం అవుతుంది అన్నారు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంక్షేమ పథకాల్లో జగన్ కన్నా నేనే ఎక్కువ అమలు చేస్తున్నా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ మతోన్మాద పార్టీ, ఆ పార్టీతో మేము కలిస్తే చారిత్రక తప్పిదం, అది మేము సెక్యులర్ పార్టీ అన్నారు. మళ్ళీ బీజేపీతో కలిసి ప్రయాణం చేశారు. నరేంద్ర మోడీ దేశానికి పెద్ద ప్రమాదము, శత్రువు అన్న రీతిలో మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీని పొగుడుతూ ఉన్నారు. సోనియా గాంధీ ఇటలీ అని అది ఇది అని మామూలుగా అటాక్ చేయలేదు. అదే సోనియా గాంధీతో మళ్ళీ 2019 ఎలక్షన్స్కి ముందు కలిసే ప్రయత్నం చేశారు. మీరు అప్పుడు కుమారస్వామి ప్రమాణ స్వీకారం ఫోటోలు ఇప్పటికి వీడియోలు ఉంటాయి, చూడండి. సో ఎంత సన్నిహితంగా ఉండటానికి సోనియా రాహుల్తో ప్రయత్నం చేశారో చూడండి. అంటే ఇలా ఒక్కటి కాదు, మీకు భారతదేశంలో క్యాపిటలిజం లేదు, కమ్యూనిజం లేదు, ఉన్నదంతా టూరిజం అని కమ్యూనిజం కాలం చెల్లే సిద్ధాంతం ఉన్నారు. మళ్ళీ వామపక్ష పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. విశాఖ ఉక్కు మేమే కాపాడాం వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటారు. ఇప్పుడు మొన్న కూడా 11,000 కోట్లు ఇచ్చి నేనే కాపాడాను అంటారు. మళ్ళీ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అంటారు. మరి వైట్ ఎలిఫెంట్ ఎందుకు కాపాడా 11,000 కోట్లు ఇచ్చి? ట్యాక్స్ పేయర్స్ మనీ 11,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? అది వైట్ ఎలిఫెంట్ అని తెలిసే ఇచ్చారా? రివైవ్ చేశామేమని చెప్తున్నారు కదా. మరి రివైవల్ ఎట్లా అవుతుంది? వైట్ ఎలిఫెంటా రివైవల్? రెంట్లు ఏదో చెప్పాలి కదా. తర్వాత ఇదే స్టీల్ ప్లాంట్ కార్మికులకు కలిసి పోరాడదామన్నారు. ఇప్పుడు ఏమన్నాడు? కార్మికుల్ని పనిచేస్తలేరు అంటున్నాడు. అంటే ఎన్నిసార్లు మారుస్తారు ఇట్లా వైఖరి? ఇప్పుడు ఒక స్టాండర్డ్ వైఖరి ఉండండి. అంతకుముందు ప్లేన్ స్పీకింగ్ అని పుస్తకం రాస్తే అసలు పబ్లిక్ సెక్టార్ ఉండకూడదు, వరల్డ్ బ్యాంక్
విధానాలతో పబ్లిక్ సెక్టర్ మొత్తం ప్రైవేటీకరించాలి, ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ అని పెట్టారు. మళ్ళీ తర్వాత వచ్చి ఆందోళన హక్కు, దీనిపైన పోరాడతాం, మేమే కాపాడుతాం, జగన్ అసలు దీనిపైన పట్టించుకుంటలేడు అన్నారు. ఇన్ని రకాలుగా వైఖరులు మార్చుకుంటారు అనేది క్వశ్చన్. తర్వాత ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్. నేను ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాను, చెప్పండి ఎట్లా వైట్ ఎలిఫెంట్? కెన్ యూ టెల్ మీ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూనే ఉంటుందండి. ఎన్ని డబ్బులు ఇచ్చారు చెప్పండి? నేను ఇవాళ చంద్రబాబు నాయుడు సూటి ప్రశ్న ఏంటంటే, మీరు ఆ గూగుల్ అదాని డేటా సెంటర్కు మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు? మరి అది 30,000 కోట్లు, 23,000 కోట్లు ఇచ్చారు కదా. మరి విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎన్ని ఇచ్చారు చెప్పండి? ఆర్సలార్ మిట్టల్కి ఎన్ని రాయితీలు ఇస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు ఈ అటాక్ ఎందుకు అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ మూసేసి ఆర్సలార్ మిట్టల్ కంపెనీని ప్రోత్సహించాలి. ఇప్పుడు అక్కడే ఆర్సలార్ మిట్టల్ కంపెనీ ఉంది వైజాగ్లోనే, అక్కడే ఆ కంపెనీ ప్రైవేట్ కంపెనీని ప్రోత్సహించాలి. మీకు ఈఎస్ శర్మ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఓపెన్ లేఖలో కూడా పేర్కొన్నాడు. టీడీపీ ఎంపీల బృందం వెళ్ళి ప్రధానమంత్రికి కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలే, ఆర్సలార్ మిట్టల్ గురించి మాట్లాడారు. అంటే క్లియర్గా మిట్టల్ కంపెనీకి ప్రజల ట్యాక్స్ పేయర్స్ మనీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారంటున్నారు. అన్యాయం అది. ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి చేసి జరుగుతున్న కుట్ర కాదు ఇది. మీరు వైట్ ఎలిఫెంట్ అని ఏ బేస్ మీద అంటున్నారు? మీరు ఎవరినైనా పంపించండి, టీవీలో డిబేట్ చేద్దాం. వైట్ ఎలిఫెంట్ ఎట్లా చెప్పండి? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు ఇచ్చింది ఏం లేదు. ఏమన్నా ఇస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చిన్న చిన్నగా ఏమన్నా రాయితీలు, విద్యుత్ ఎట్లా ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్ని వేల కోట్ల ఆస్తులు. మీకు వోడాఫోన్ ఉంది, ఆ వోడాఫోన్కు ప్రభుత్వం ఇచ్చిన అప్పుల్ని మీరు వాటాగా మార్చుకున్నారు. మరి అది ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా? అనిల్ అంబానీకి 1,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు ఇప్పించారు. నరేంద్ర మోడీ అనిల్ అంబానీకి 20,000 కోట్ల రాఫెల్ కాంట్రాక్ట్లు ఇప్పించారు. ఇలా అనిల్ అంబానీ పరిస్థితి ఏంటి? ఈడీ రైడ్ జరుగుతున్నాయి, బ్యాంకులు పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. అది ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా? ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా? లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తున్నారు. వీడియోకాన్ రాయితీలు కావా? ఇవాళ హెయిర్ కట్ పేరిట, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పేరిట, మీరు బ్యాంక్రప్సీ కోడ్ పేరిట ఎన్ని లక్షల కోట్లు మీరు ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తారు. ఇవన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా? అన్యాయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక మోసపూరితమైన వాదన కాదా ఇది? ఇవాళ స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయడం వల్ల నష్టం వస్తుందా? అసలు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడుకు? ఎందుకు నష్టం వస్తుంది? మిగతా కంపెనీలు లాభం వస్తున్నాయి, ఇది ఎందుకు నష్టం వస్తుంది? ఓపెన్ చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ చెప్పింది, నేను చెప్పింది కాదు కదా. మీకు ప్రైవేట్ స్టీల్ కంపెనీలకు రా మెటీరియల్, ఇనుప ఖనిజం రా మెటీరియల్, స్టీల్ తయారు కావాలంటే ప్రైవేట్ కంపెనీలకు మీరు ఐరన్ ఓర్ మైన్స్ ఇస్తారు. ఇప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ మైన్ లేదు. చంద్రబాబు నాయుడు వాజ్పేయి ప్రభుత్వంలో చక్రం తిప్పినప్పుడు ఐరన్ ఓర్ మైన్ ఇప్పియలే, ఇప్పుడు ఇప్పియలే. ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కదా, ఐరన్ ఓర్ మైన్ లేకపోవడం వల్ల నష్టం వస్తుంది. నేను చెప్పింది కాదు కదా. మరి పవన్ కళ్యాణ్ అడగండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడిగితే చెప్తారు కదా నిజం ఎందుకు లాస్ వస్తుంది. వైట్ ఎలిఫెంట్ కార్మికులు పనిచేయడం వల్ల లాస్ వస్తుందా? నిరంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు చెమటోడ్చి పనిచేస్తున్న కార్మికులపై దాడి ఏంటి, యుద్ధం ఏంటి? అంతకుముందేమో మాకు ఓట్లు వేయండి, పల్లా శ్రీనివాసరావు గెలిపించండి, ఎంపీని గెలిపించండి అని గాజువాక ఏరియాలో ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడేమో కార్మికులు పనిచేయడం అని చెప్పి ప్రజల ముందు కార్మికులు దోషులుగా పెడుతున్నారు. మీ రాజకీయాల కొరకు మీరు ఏమైనా అవకాశవాదం తీసుకోండి, కానీ కష్టజీవుల పైన దాడి ఏంటి, కార్మికుల పైన దాడి ఏంటి? ఏ కార్మికులు పనిచేయలేదు చెప్పండి? కార్మికులు పనిచేయకపోతున్న 2 లక్షల కోట్ల ఆస్తులు కలిగిన కంపెనీగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందా? ఇలా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసే స్టీల్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ కంపెనీల స్టీల్ ప్రొడక్ట్స్ కన్నా మార్కెట్లో డిమాండ్ ఉంది. ఎందుకు డిమాండ్ ఉంది? పని చేయకపోతే డిమాండ్ ఉందా? మీకు నిజంగానే పని చేయకపోతే మీరు అన్నారంటే మేము ఒప్పుకుంటాం. విశాఖ స్టీల్ ప్లాంట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళ ప్రొడక్ట్స్ మార్కెట్లో లిటిల్ కాస్ట్లీయర్ కూడా, అయినా కూడా డిమాండ్ ఉంది. ఎందుకు డిమాండ్ ఉంది? ఇవాళ ఇదే కార్మికులతో మీరు ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు లాభాలు రాదో చూపెడతాం మేము. ఐరన్ ఓర్ మైన్స్ ఇప్పండి, ఇంకేం చేయకండి. అది కూడా మీరేం పబ్లిక్ సెక్టార్ కదా అని ఎక్స్ట్రా చేయకండి. ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిందో ఇవ్వండి. ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు కదా, మీరు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే ఐరన్ ఓర్ మైన్స్ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి. అప్పుడు లాభాలు ప్రైవేట్ కంపెనీలకన్నా ఎక్కువ లాభాలు వస్తాయి. ఛాలెంజ్ చేసి చూపెడతాం. చాలీ జీతాలతో ప్రైవేట్ కంపెనీలో కాదు, మెరుగైన జీవితాలతో కార్మికుల బతుకులు మారుస్తాం. ఇలా గాజువాక జీడిపి ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్లా సాధ్యమైంది? స్టీల్ ప్లాంట్ లేకుండా సాధ్యమైందా? ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత
గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విశాఖపట్నం ఎక్కువ. ఎట్లా స్టార్ట్ అయింది? విశాఖ స్టీల్ ప్లాంట్ లేకుండా అయిందా? ఇవాళ ఈనాడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా హైయెస్ట్ గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ విశాఖపట్నం. ఎట్లా సాధ్యమైంది? వైట్ ఎలిఫెంట్ వల్ల సాధ్యమైందా? అన్యాయంగా చెప్పడం ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ను మీరు మోడీ ప్రభుత్వంతో పోరాడే ధైర్యం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం బహిరంగంగా చెప్పారు, నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది, లాభ నష్టాలతో సంబంధం లేదు, మేము అమ్మదలుచుకున్నామని. మీరు దాన్ని ఆపడం మీ చేత కాదు. నిన్నగా మనం ఆపినామని చెప్పుకుంటున్నాం. మరి ఒకవైపు లోకేష్ మేమే ఆపినాం అంటున్నారు, ఒకవైపు వైట్ ఎలిఫెంట్ అంటున్నారు. అంటే ఏంటి? నేను ఆ రోజు 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది కూడా చెప్పాను. దీన్ని అందంగా ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి అమ్మటానికి ఎత్తుగడ. మీరు చూడండి, ఇది ఆదానికి అమ్మేస్తారు, ఆదానికన్నా అమ్మేస్తారు, లేదా మిట్టల్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ కంప్లీట్గా నిర్వీర్యం చేస్తారు. ఇది ఎత్తుగడ. మనం చూడలేదా ప్రైవేట్ డైరీల కొరకు చిత్తూరు ప్రభుత్వ సహకార రంగంలో డైరీల్ని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే కదా నీరు కార్చింది. మీకు సహకార డైరీలు అన్నీ దెబ్బతిన్నాయి, ప్రైవేట్ డైరీలను బ్రహ్మాండంగా లాభాల్లో నడుస్తున్నాయి. ఇవన్నీ తెలవని వ్యవహారం ఆ ప్రపంచానికి. మీరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తొలగించి పనికిమాలిన అనిల్ అంబానీ కంపెనీలకు మీరు రాఫెల్ కాంట్రాక్ట్ 20,000 కోట్లు ఎట్లు ఇచ్చారు? అనిల్ అంబానీ కంపెనీ మీకు రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే స్థాయి ఉన్న కంపెనీ, ఆన్ పేపర్ ఉన్న కంపెనీకి ఇప్పించారు. ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా? స్టీల్ ప్లాంట్ పైన అభాండాలు మోపడం అనేది తెలుగు ఆంధ్రుల ఆత్మగౌరవం పైన దాడి, తెలుగువారి ఆత్మగౌరవం పైన దాడి. మేము నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ట్యాక్స్ పేయర్స్ మనీ వాడితే ఆ ప్లాంట్ మూసేయండి. వీఆర్ రెడీ ఫర్ ఇట్. స్టీల్ ప్లాంట్ మూసేయండి. నిజంగానే ఇది ప్రభుత్వం పైన భారం అని మీరు నిరూపిస్తే జస్ట్ క్లోజ్ డౌన్ ద స్టీల్ ప్లాంట్. కానీ నిరూపించకపోతే మరి మీరు దేనికి సిద్ధమని అడుగుతున్నాం. మేము రెడీ. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం పైన బర్డెన్ కాదు. స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అసలే కాదు. స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ పేయర్స్ మనీ మింగడం లేదు. స్టీల్ ప్లాంట్కు నష్టాలు ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చింది నాకు తెలిసినంత వరకు ఒక 5,000 కోట్ల నుంచి ఇవ్వలే. చెప్పండి ఎన్ని వేల కోట్లు ఇచ్చారో బడ్జెట్ నుంచి. ఎక్కడ డబ్బులు జబ్బులకెళ్ళి ఎవరు ట్యాక్స్ పేయర్స్ మనీ రహస్యంగా ఇవ్వరు కదా. ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చిందో ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఇవాళ స్టీల్ ప్లాంట్కు ఉన్న ఆస్తుల మొత్తం విలువ ఎంతో చెప్పండి. వైట్ ఎలిఫెంట్ కాదో తేలిపోతుంది కదా. 5,000 కోట్లు నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీరు అయ్యా ఒక వైట్ పేపర్ ఇవ్వండి. స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎన్ని, ఇన్నెళ్ళు, ఇంక్లూడింగ్ వడ్డీలతో సహా వేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు డబ్బులు ఏంటి, దానికి కూడా విత్ వడ్డీ వేసుకోండి. అలాగే స్టీల్ ప్లాంట్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, స్టీల్ ప్లాంట్ కట్టిన జిఎస్టీ ఎంత, స్టీల్ ప్లాంట్ కట్టిన వివిధ రకాల పన్నులు వేసుకోండి. అది కూడా విత్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసేయండి. స్టీల్ ప్లాంట్కున్న ఇప్పుడున్న ఆస్తులు వేయండి. స్టీల్ ప్లాంట్ కనుక ట్యాక్స్ పేయర్కు బర్డన్ నిరూపిస్తే నా జీవితంలో టీవీ కెమెరాల ముందుకు రాను. నేను రెడీ. ఇంత పెద్ద ఎత్తున మాట వాదిస్తున్నా. ఐ విల్ నెవర్ కమ్ బిఫోర్ టీవీ కెమెరాస్. మీరు ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి. మరి లేనప్పుడు మరి మీరు అన్యాయంగా స్టీల్ ప్లాంట్ మీద బాండాలండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కు అనేక సార్లు వెళ్ళిన వాడిని, దానిపైన స్టడీ చేసిన వాడిని, ఆ కార్మికుల మీటింగ్లో పాల్గొన్న వారిగా చెప్తున్నాను. ఈ 3 దశాబ్దాల నా ప్రజా జీవితంలో నేను దాదాపు 3.5 decades నా పబ్లిక్ లైఫ్, 24 years అప్పుడు నేను వేదిక ఎక్కితే పబ్లిక్ లైఫ్లో, ఇవాళకి 37 years నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఇప్పటికి అనేక సార్లు స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను, స్టీల్ ప్లాంట్ గడ్డపైన మాట్లాడాను. అందువల్ల ఇలా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇది స్టీల్ ప్లాంట్ గనక ట్యాక్స్ పేయర్స్ మనీ తిన్నది, స్టీల్ ప్లాంట్ గనక వైట్ ఎలిఫెంట్, స్టీల్ ప్లాంట్ గనక కార్మికుల అసమర్థత వల్ల బద్ధకం వల్ల నష్టపోయింది అని గనక మీరు నిరూపిస్తే నా జీవితంలో మళ్ళీ టీవీలో మాట్లాడారు. దిస్ ఈస్ ద లాస్ట్ ప్రోగ్రామ్. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? ఆర్ యు రెడీ ఫర్ ఇట్? విత్ ఆల్ హ్యూమిలిటీ అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. కానీ నేను ఒక పాత్రికేయునిగా అడగడం లేదు, ఒక ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను. 8 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో 7 ఏళ్ళు శాసనమండలి సభ్యుడిగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ పైన శాసన మండలి వేదికగా మాట్లాడిన ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నాను. మీరు సిద్ధమా? మేము సిద్ధం. సిద్ధమా అని అంటారు కదా, మేము సిద్ధం. చెప్పండి చర్చ. మీరు చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు, ఆయనతో డిబేట్ చేసేంత సామర్థ్యం నాకు లేదు. మీరు పంపించండి మీ పార్టీ వాళ్ళని ఎవరినైనా. మీ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు పంపండి, లేదా ఇంకెవరినైనా పంపండి.
మీ ఇండస్ట్రీ మినిస్టర్ను పంపండి. జస్ట్ లెటర్ డిస్కస్ పబ్లిక్ డిబేట్ రెడీ. అది టీవీ స్టూడియోలైనా మంచిదే, స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గరైనా మంచిదే, నేను వస్తాను గాజువాకకు, స్టీల్ ప్లాంట్ లోపలైనా పెట్టుకుందాం బహిరంగంగా. ఇది రాజకీయ చర్చ వద్దు. లెటర్ టెల్ ద ఫ్యాక్ట్స్. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టం వస్తుంది చంద్రబాబు నాయుడు అంటాను, మిగతా స్టీల్ ప్లాంట్ లాభం వస్తుంది ఎందుకు వస్తలేదు? చాలా సింపుల్ లెక్కండి, చాలా సింపుల్. జేడీ లక్ష్మణ్ ఆయన హైకోర్టులో కేసు వేసినా అదే చెప్పారు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసంలోనే అదే చెప్పారు, అందరూ అదే చెప్పారు. ఏంటి, మీకు రా మెటీరియల్కు కనీసం 8 to 10 times ఎక్కువ అవుతుంది. మీరు ప్రైవేట్ వర్క్ మీరు గనులు ఇస్తారు, విశాఖ స్టీల్ ప్లాంట్ గనులు ఇవ్వరు. ఇది ఒక్కటి మార్చండి. ఇది పవన్ కళ్యాణ్ చెప్పింది, కాలంలో పవన్ కళ్యాణ్ బయట ఉంటాయి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పాడు? పవన్ కళ్యాణ్ చెప్పింది తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పమనండి. అందువల్ల కేవలం మెట్టల్కు అదానీలకు లాభం చేసేందుకు స్టీల్ ప్లాంట్ పైన బాండాలేసి ప్రజల ముందు స్టీల్ ప్లాంట్ను, అందులో ఆత్మగౌరవం ప్రాణ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ను ఒక శత్రువుగా చూపెట్టేటువంటి పని కదా. లెటర్ ప్లీజ్, ఇప్పటికీ నా రిక్వెస్ట్, అసెంబ్లీ సాక్షిగా వైట్ పేపర్ ప్రకటించండి. కేంద్రం ఎంత ఇచ్చింది, రాష్ట్రం ఎంత ఇచ్చింది, స్టీల్ ప్లాంట్ ఎంత ఇచ్చింది, స్టీల్ ప్లాంట్ కంట్రిబ్యూట్ చేసిన ఎక్కడ జీడిపికి ఎంత కంట్రిబ్యూట్ చేసింది, స్టీల్ ప్లాంట్ ఇచ్చినటువంటి ట్యాక్సెస్ ఏంటి, స్టీల్ ప్లాంట్ ఉన్న ఆస్తులు ఏంటి, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇవాళ. దాన్ని తెగనమ్మడానికి జరుగుతున్నటువంటి ఎత్తుగడి మీరు చూస్తుండండి. ఇలాగే ప్రజలు కనుక దీన్ని కాపాడుకోకపోతే, తెలుగువారు కనుక కాపాడుకోకపోతే అదానికో మిట్టలకో కారు చౌకగా అమ్మివేసేందుకు జరుగుతున్న ఎత్తుగడ. అందువల్ల ఈ ఎత్తుగడలకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది అంటే హ్యావ్ ఎ హెల్తీ డిబేట్. ఎలా స్టీల్ ప్లాంట్, నేను జయప్రకాష్ నారాయణ గారితో కూడా ABNలో డిబేట్లో పాల్గొన్నాను. సో అది మోర్ దాన్ 1.5 hours ఉంటే నా యూట్యూబ్లో ఉంటే చూడండి. నియర్లీ 1 million 10 లక్షల మంది చూశారు. జేపీ గారు ఇదే వాదన చేసినప్పుడు అడిగాను, సార్ మీరంటే గౌరవం, వైట్ ఎలిఫెంట్ ఎట్లా చెప్పండి అంటే నో ఆన్సర్. ప్రభుత్వం వైద్యం పైన ఖర్చు పెట్టాలి అంటారు, అది కరెక్టే సార్, దాని దీనికి ఏం సంబంధం? స్టీల్ ప్లాంట్ ఎట్లా వైట్ ఎలిఫెంట్ చెప్పండి. మీకు స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టార్లు ఉండొద్దు అని భావన ఉంటే దట్ ఇస్ డిఫరెంట్ కేస్, దట్ ఇస్ అన్ ఐడియాలజికల్ స్టాండ్. నేను అర్థం చేసుకోగలుగుతా. ప్రభుత్వ రంగం ఉండకూడదు, ప్రైవేట్లోనే అంతా ఉండాలనేది ఒక ఆర్థిక సిద్ధాంతం. ఆడమ్ స్మిత్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్ అదొక సిద్ధాంతం. దట్ ఇస్ అన్ని పబ్లిక్ సెక్టార్లు ఉండాలనేది ఇంకోటి సిద్ధాంతం. నా సిద్ధాంతం అది కాదు. ఇట్ కెన్ బి క్యాట్ మే బి బ్లాక్ ఆర్ వైట్, ఇట్ షుడ్ క్యాచ్ ద మైస్ అంటారు. పిల్లి తెల్లదా నల్లదా కాదు, ఎలకని పట్టాలి. ప్రభుత్వ రంగం సమర్థవంతంగా ఉంటే ప్రభుత్వ రంగంలో ఉంచండి, ప్రైవేట్ రంగం సమర్థవంతం ఉంటే ప్రైవేట్ రంగంలో ఉంచండి. కానీ ప్రైవేట్ రంగము సమర్థం ఉంటే చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఎందుకు వోడాఫోన్లో ప్రభుత్వం ఈక్విటీ తీసుకుంది, ట్యాక్స్ పేర్ మనీ కాదా? వీడియోకాన్ ట్యాక్స్ పేర్ మనీ కాదా? అనిల్ అంబానీని పెంచి పోషించిన ట్యాక్స్ పేర్ మనీ కాదా? మీరు అదానీ కంపెనీలకు రాయితీలు ట్యాక్స్ పేర్ మనీ కాదా? ఇప్పుడు గూగుల్ హబ్కు మీరు ట్యాక్స్ పేర్ మనీ కాదా? 22,000 కోట్లు 23,000 కోట్లు రాయితీలు ఇచ్చారు. మరి ఉద్యోగాలు కల్పిస్తుంది అంటున్నారు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కల్పించలేదా? ఇప్పుడు గూగుల్ అదానీ డేటా హబ్బేమో ఉద్యోగాలు కల్పిస్తుంది, స్టీల్ ప్లాంట్ ఉద్యోగాలు కల్పించక ఏం చేసింది? స్టీల్ ప్లాంట్ ఉన్న ఉద్యోగాలు తీసేసిందా? మరి మీరు ఇవాళ గూగుల్ హబ్కి ఇచ్చినటువంటి 22,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారా చెప్పండి ఎప్పుడన్నా? ఎందుకు ఇది ఈ రకంగా మాట్లాడతారు? దాడి చేయడం ఏంది? స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వము ఆఖరికి అధిక వడ్డీ భారం ఉంది, కనీసం అప్పుల్ని ఈక్విటీగా మార్చుకోండి, తర్వాత స్టీల్ ప్లాంట్ మళ్ళీ తీసుకుంటుంది అంటే కూడా ఇచ్చేయలేదే. అందువల్ల మీకు స్టీల్ ప్లాంట్ పైన స్టీల్ ప్లాంట్కి ఇలా బొగ్గు లేకుండా చేశారు వాళ్ళ. దాంతో స్టీల్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ మూతపడ్డాయి. బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఉంటే ఒక్కటి పనిచేసే కష్టమవుతుంది. స్టీల్ ప్లాంట్ను ముక్కలు చేసి ప్రైవేటీకరిస్తున్నారు. ఇవన్నీ చేసి స్టీల్ ప్లాంట్ పైన దాడి. అందువల్ల ఇప్పటికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ కమ్ విత్ ఫ్యాక్ట్స్, విత్ క్లెయిమ్స్ కాదు, తమాషాలు కాదు, నిజంగా తమాషా వద్దు. ప్లీజ్ కమ్ విత్ వైట్ పేపర్. మేము ఏమడుగుతున్నాం? అయ్యా, గత 4 దశలు స్టీల్ ప్లాంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, స్టీల్ ప్లాంట్ ఏ పన్నులు ఎంత కట్టింది, బ్యాలెన్స్ షీట్ ఇద్దాం. బ్యాలెన్స్ షీట్ ఇద్దాం, సింపుల్ కదా. నిజంగానే స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అయ్యి ట్యాక్స్ పేర్ మనీ తిన్నది అనుకుందాం, క్లోజ్ చేద్దాం స్టీల్ ప్లాంట్. లేకపోతే మరి మీరు దేనికి సిద్ధమని చెప్తాం. ఆన్సర్ చెప్పమంటే చంద్రబాబు గారిని